ఇవి మోక్ష మార్గపు యేసుని మాటలు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు, ఇవి మహిమకరమైన దేవుని పలుకులు. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 25వ వచనము. ఎవరన్నా ఒకరు చదవండి అమ్మా. రోమీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 25వ వచనము. మన పాపములకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను, మనలను దేవునకు అంగీకార యోగ్యులముగా ఉనర్చుటకు గాను ఆయన లేవనెత్తబడెను. చాలా ఆమేన్. చాలా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ధ్యానించినట్లయితే మనకు దేవాది దేవుడు 2 విధాలుగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మన పాపములకు గాను ఆయన అనగా క్రీస్తు ప్రభువు మరణమునకు అప్పగించబడెను, మనలను దేవునకు అంగీకార యోగ్యులముగా ఉనర్చుటకు గాను ఆయన మరలా లేవనెత్తబడెను. పాపులమైన మన కొరకు మన రక్షకుడైన యేసు ప్రభువు మరణమునకు అప్పగించబడి ఉన్నాడు. ఏ మరణమైతే మనం పొందుకోవలెనో ఆ మరణంకు మన పాపాలకు కాను తాను మరణించి ఉన్నాడు. ఇది మొదటిది. రెండవదిగా మనలను దేవునకు అంగీకార యోగ్యములుగా ఉనర్చుటకు గాను దేవుడు అనగా యావే దేవునకు, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరునకు అంగీకార యోగ్యముగా ఉనర్చుటకు గాను ఆయన మరలా లేవనెత్తబడెను. ఈ వాక్యానికి అర్థం ఏంటి అంటే, ముందుగా యేసు క్రీస్తు ప్రభు మన పాపముల పరిహారార్థమై శిలువ పైన మరణించాడు. రెండవదిగా మనము దేవునికి అంగీకార యోగ్యములుగా అగుటకు లేవనెత్తబడ్డాడు. అనగా క్రీస్తు శరీరములో నుండి వెలువడు రక్తము నుండి కడగబడి మన ప్రతి పాపాన్ని పరిహరించి మరియు దేవునికి అంగీకార యోగ్యునిగా చేయుటకు లేవనెత్తబడ్డాడు. అనగా పునరుత్థానమయ్యాడు. సమాధిని బద్దలు కొట్టి తాను పునరుత్థమయ్యాడు. అనగా మనము యేసుక్రీస్తు నా సొంత రక్షకుడు అని నమ్మి విశ్వసించిన ప్రతి బిడ్డ కూడాను జీవముతో లేపబడతాడు. తన యేసుక్రీస్తు ప్రభు ఏ విధముగానైతే జీవముతో లేపబడ్డాడో, నా రక్తముతో కడగబడిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఏ విధంగా అయితే జీవముతో లేపబడి ఉన్నానో, పునరుత్థానుడయ్యానో, నాలో మరణించిన ప్రతి ఒక్కరు కూడా నాలా పునరుత్థమవుతారు అని దేవాది దేవునికి, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యులుగా మనను చేయుటకు తాను పునరుత్థానుడయ్యానని ఈ వాక్యం ద్వారా పునీత పౌలు గారు రోమా పౌరులకు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండమ్మా, 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం చదువమ్మా. మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. చూడనమ్మా, మొదటి వచనం. కనుక ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తముతో మన ప్రతి పాపమును కూడా కడగబడినదని మనం ఎప్పుడైతే విశ్వసించి ఉన్నామో, మనం అప్పుడే నీతిమంతులుగా ఎంచబడి ఉన్నాము. విశ్వాసము వలన, ఆ విశ్వాసం మనలో కలిగి ఉండాలి. నా ప్రభువు, నా దేవుడు నాకు సర్వస్వము, నాకు జీవము, మార్గము, సత్యము అన్నయూ ప్రభువే అయ్యున్నాడు. ప్రభు రక్తం ద్వారా నేను కడగబడి శుద్ధుడనై ఉన్నాను
అని ఏ బిడ్డైతే నిండు మనసుతో పూర్ణ ఆత్మతో విశ్వసించగలుగుతాడో ఆ బిడ్డ వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా చేయబడుటచే ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడితిమి, దేవునితో సఖ్యపడితిమి. దేవుడు అనే పదం ఇక్కడ వాడినప్పుడల్లా ప్రియ సోదరులారా యావే దేవుడని గుర్తుంచుకోవాలి. సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడితో మనల్ని సమాధానపరుస్తూ ఉన్నాడు. మన ప్రతి పాపాన్ని కూడా తీసివేసి తాను తండ్రి దేవునితో సమాధానపరుస్తూ ఉన్నాడు. చాలా గొప్పగా తెలియచేస్తున్నాడు రోమా పౌరులకు తన లేఖ ద్వారా పునీత పౌలు గారు. మరొకసారి వాక్యాన్ని నేను చదువుతాను చూడండి. విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఎవరి ద్వారా మనం దేవునితో సమాధాన పడుతున్నామంటే మన ప్రతి పాప పరిహారార్థమై శిలువకు అంటగొట్టబడిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన పడుతూ ఉన్నాము. మనకు మధ్యవర్తి మన రక్షకుడైన యేసయ్య. నేనే మీ రక్షకుడను, నన్ను నమ్మి విశ్వసించండి, నా రక్తములో కడగబడిన మీరందరూ కూడా నేడు శుద్ధులై ఉన్నారు అని ఈ వాక్యం ద్వారా అలనాడు రోమా పౌరులకు ఏ విధముగైతే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారో ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను మనమందరము కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్నాము. ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా మన గురించి చెల్లించి ఉన్నాడు. అంతేకాకుండా మనలను అంగీకార యోగ్యులుగా చేయుటకు నేను ఏ విధంగా అయితే మరణించి మరియు జీవముతో లేపబడుతూ ఉన్నానో, లేస్తూ ఉన్నానో, పునరుత్థానమవుతూ ఉన్నానో, మీరు కూడా నా రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగానే పునరుత్థానం అవుతారు అని మనకు ఈ లేఖ ద్వారా పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డ, 2వ వచనం చదువమ్మా. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవానుగ్రహమునకు ఆయనే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈనాడు నిలయమై ఉన్న దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసం ద్వారా మనల్ని తీసుకుని వచ్చెను. ఈనాడు మనకు నిలయమై ఉన్న దైవ అనుగ్రహము, ఈ దైవ అనుగ్రహము నిలయము అనగా నివాసము, వాసము, ఆలయము, ఇలా చాలా అర్థాలు వస్తాయి. ఇక్కడ వాక్యాన్ని బట్టి చూస్తే ఈనాడు మనకు ఆయన దైవ ఆలయమై ఉన్నాడు. ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసం ద్వారా మనల్ని తీసుకొని వచ్చెను. చూడండి ఎంత గొప్ప వాక్యం ఇది. మనలను తన ఆలయముగా చేసుకుని ఉన్నాడు ప్రభు. దైవ ఎందుకు మనల్ని ఆలయంగా చేసుకుని ఉన్నాడంటే దేవాది దేవుని యొక్క అనుగ్రహం అనేది ప్రతి ఒక్కరము మనమందరము కూడా పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు యొక్క కోరిక, ఆశ, త్యాగము, ప్రాణ త్యాగము. ప్రియ దైవ బిడ్డలారా, మన కొరకు ఆ దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో పౌలు గారు తన లేఖ ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఊరకే శిలువ పైన మరణయాగం చేయలేదు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరిని కూడా సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరునిలో చేర్చుటకు ఆయన శిలువ పైన మీ అందరి కొరకు ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. మనందరము కూడా ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలము అంటూ ఆనాడు రోమా సంఘానికి పౌలు గారు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనమందరము కూడా ఆయన రక్తంలో కడగబడిన వారమే. ఆయన మన రక్షకుడు అని అంగీకరించిన వారమే. ఏది జరిగినను ఆయన చిత్త ప్రకారమే జరుగునని నిండు మనసుతో విశ్వసిస్తూ ఆ దేవాది దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ
మహిమపరుస్తూ ఘనపరుస్తూ ప్రార్థిస్తున్న వారమే మనమందరము కూడాను. కేవలము ఈ లేఖ అలనాడు రోమా సంఘానికే కాకుండా ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనందరికీతో కూడా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మీరును క్రీస్తు శరీర రక్తంలో కలగబడిన వారే. ఆయన మరల పునరుత్థానంలో పాల్గొనిన వారే. జ్ఞాన స్నానం ద్వారా మీరు నూతనముగా ఆయనలో జన్మించిన వారే అని పౌలు గారు నేడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని మహిమలో పాలు పంచుకుని ఆశతో మనము ఆనందించున్నాము. ఎంత త్యాగం చేస్తే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు, పాపులైన మన కొరకు ఈరోజు దేవుని మహిమను మనం పాలు పంచుకుంటూ ఉన్నాము. ఆ మహిమలో మనం పాలి భాగస్థులం అవుతున్నాము. ఆ ఆశతో మనము ఆనందించుచూ ఉన్నాము. ఈ త్యాగము ఎక్కడిది? మనం ఏమైనా క్రయధనముగా చెల్లించి ఉన్నామా? లేదా మనం ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉన్నామా? లేదా మనకేమైనా ఉచితంగా వస్తూ ఉందా? పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. చూడడమ్మా, 3వ వచనం చదవండి. అంతేకాదు మన బాధలో కూడా మనము ఆనందించుదాము. ఏలన కష్టములు ఓర్పును, 4వ వచనం. ఓర్పు సచ్చీలము నిరీక్షణను కలిగించును. చాలమ్మా. ఎందుకు అనగా తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు, మనము ఎందుకు ఆనందించాలి? ఆయన మహిమలో పాలు పంచుకుని ఆశతో మనము ఇప్పుడు ఆనందించున్నాము. అంతేకాదు, ఆనందించడమే కాదు, మన బాధలలో కూడా మనము ఆనందించుదము. ఏలైనా కష్టములు ఓర్పు సచ్చీలమును నిరీక్షణను కలిగించును. మన కష్టము వృధా కాదు. ఈరోజు ప్రభువా, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నిన్ను నా సొంత రక్షకుడిగా విశ్వసించి ఉన్నాను తండ్రి, నాకెందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి? నేనెంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను కదా అని మనం ఒక్కొక్కసారి నిరాశ పడిపోతూ ఉంటాము. దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ నీవు కార్చే ప్రతి కన్నీరు కూడా ఆయన పాదాల చెంతకు చేరుతూ ఉంది. నీ ప్రతి ప్రార్థనను కూడా ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మన బాధలలో కూడా మనము ఆనందించవలెను. ప్రభువా, నా బాధలలో నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నా కలిమిలో కాకుండా నా లేమిలో కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నా ప్రతి ప్రార్థనను కూడా నీవు ఆలకిస్తున్నావని నేను విశ్వసిస్తున్నాను తండ్రి అని. ప్రియ దైవ బిడ్డ, మనమందరము కూడా నిండు మనసుతో విశ్వసించి నా ప్రార్థనను నా దేవుడు ఆలకిస్తున్నాడు అని ఆనందించమంటున్నాడు. కష్టాలలో కూడా నాకు ఈ కష్టం ఇప్పుడే తీరిపోవాలి, నేను మోకాళ్ళ ప్రార్థన 4-5 గంటలు చేస్తాను అని అనుకోవాకు. ప్రియ దైవ బిడ్డ, నీవు ప్రార్థించు. నీ ప్రార్థన దైవ సన్నిధికి చేరుతూ ఉందని నిండు మనసుతో విశ్వసించి ఆనందించు అంటున్నాడు పౌలు. ప్రతి ప్రార్థనను కూడా ఆలకించుటకు తన చెవియొగ్గి నీ వైపే చూస్తూ ఉన్నాడని నీ ప్రార్థనలో ప్రభు స్వరాన్ని ఆలకించమంటున్నాడు. మనకెన్ని కష్టాలు వచ్చినా సరే, ఆ కష్టాలు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టినా మనము భయపడక, తొట్టిల్లక, ఓర్పుతో ఉండమంటున్నాడు పౌలు. ఎందుకంటే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. నీవు భయపడకము నా బిడ్డ అంటున్నాడు పౌలు. మనకి ఎన్నైతే కష్టాలు వస్తున్నాయో ఆ కష్టాలలో మనం దేవునికి ప్రార్థిస్తూ, ఆనందంతో ప్రార్థిస్తూ ఆయనను విశ్వసించాలి అంటున్నాడు. కొంతవరకు మనకు కష్టమే కావచ్చు, కానీ
నీ కలిమిలో చూసిన వాడిని నీ లేమిలో కూడా నిన్ను చూడగలను. నీ కష్టాలలో కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అని ప్రభు పలుకుతున్న మాటను మనం మరవకూడదు ప్రియ దైవబిడ్డ. అందుకు మన కష్టాలలో ప్రార్థిస్తూ ఆనందించాలి. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నావు, నా కన్నీటిని చూస్తూ ఉన్నావు, నా కన్నీటిని నీవు తుడుచు గడియ రాబోచున్నదని నిరీక్షిస్తున్నాను తండ్రి అని ప్రార్థిస్తూ ఆనందించుమంటున్నాడు పౌలు గారు. ఓర్పు సత్యలము నిరీక్షణను కలిగించును. ఆ నిరీక్షణ మనకు కావాలి. నా తండ్రి, నాకు ఈ నిరీక్షణ నాది వృధా పోదు. నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా నిరీక్షణకు ప్రతిఫలము లభిస్తూ ఉందని దృఢ నిశ్చయముతో నీవు ప్రార్థించు. 5వ వచనం చదువమ్మా. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలన దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపెను. చాలమ్మా. ఈ నిరీక్షణ మనం ఎప్పుడైతే కష్టాలలో, వ్యాధి బాధలలో, ఇబ్బందులలో, అవమానాలు పొందుకున్నప్పుడు కావచ్చు, నానా రకాలైన శ్రమలు వస్తూ ఉంటాయి. మనం ఈ జీవిత కాలంలో ప్రతి ఒక్కరికి కూడాను శ్రమలు, కష్టాలు, వ్యాధి బాధలు రాని వారంటూ ఎవరూ లేరని నేను అనుకుంటున్నాను ప్రియ దైవబిడ్డ. అందుకే పౌలు గారు అంటున్నారు, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఎప్పుడైతే ప్రభా, ఇది నీ చిత్త ప్రకారం నాకు జరుగుతున్నది తండ్రి, నా ప్రతి ప్రార్థనను కూడా నీవు ఆలకిస్తున్నావయ్యా, కాబట్టి నేనెందుకు నిరసించాలి, నేనెందుకు బాధపడాలి? ఎందుకంటే నీ రక్తముతో నన్ను నీవు కడిగి ఉన్నావు, నీ బిడ్డగా నన్ను చేకొని ఉన్నావు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ వ్యాధి బాధలు కొంతకాలమే. అందుకే ప్రభువా, నిన్ను ఆనందంతో ప్రార్థిస్తున్నాను. ఈ నిరీక్షణ నాకు నిరాశను కలిగించడం లేదు తండ్రి. మనం చేసే ప్రార్థనలో ఉత్సాహం, విశ్వాసం, ఆనందంతో చేయాలంటున్నాడు పౌలు గారు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. తన రక్తాన్ని ప్రోక్షించి నిన్ను కాపాడి, నీ ప్రతి పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుని చేసిన తండ్రి, ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఎందుకంటే మనం పైవాక్యంలో చదువుకున్న విధంగా ప్రతి ప్రార్థన కూడా నిరాశగా చేయకూడదు. ప్రభువు నా ప్రార్థన ఆలకిస్తాడా, ఆలకిస్తున్నాడో లేదో, నేను చేసే ప్రార్థన వృధా అవుతుందా, ఒకవేళ నా చేసే ప్రార్థన ప్రభు ఆలకించకపోతేనే కదా నాకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి. ఎంతో మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, ప్రభు వారి ప్రార్థన ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడో ప్రభు అని. ప్రియ దైవ బిడ్డ, నీవు నిరాశపడుతున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. నేను నిరాశ పడకు దైవ బిడ్డ. నీ నిరీక్షణకు ప్రతిఫలము నీవు అనుకోని విధముగా, నీవు ఊహింపని విధముగా దేవాది దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడేమో. ప్రార్థించు. ఒకరోజు అందరి వల్ల నీవు కూడా సాక్ష్యం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసము నీవు నిరీక్షించు బిడ్డ. సాక్ష్యం చెప్పే వారిని చూసి నేనెప్పుడు చెప్పగలను సాక్ష్యము? ఈ బాధలు నాకేంటి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థిస్తూ ఉన్నానే, నిజముగా నేను రక్షింపబడతానా అని నీవు సంకోచించక ప్రియ దైవ బిడ్డ. నీ నిరీక్షణ నీ ఆత్మకు రక్షణ అంటున్నాడు ప్రభు. నీ ఆత్మకు రక్షణగా ప్రసాదించిన ఆ రక్షణ యేసుక్రీస్తు నీకు ప్రసాదించే వరము చీకటిలో బ్రతుకుతున్న వేలాది మందికి వెలుతురు కాబోతూ ఉంది, సాక్ష్యముగా నిలబడబోతూ ఉంది అంటున్నాడు ప్రభు. కాబట్టి నిరీక్షణలో నిరాశపడక విశ్వాసముతో ప్రార్థించు.
ఏలైనా దేవుడు దానముగా మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. దానముగా ఇచ్చాడు దేవుడు పవిత్రాత్మను, ఉచితముగా ప్రసాదించాడు. పవిత్రాత్మ దేవుణ్ణి సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు మనందరికీ కూడా ఉచితముగా ప్రసాదించాడు, దానము చేశాడు. ప్రియ దైవ బిడ్డ, ఈరోజు ఆ పవిత్రాత్మ ప్రతి ఒక్కరి హృదయాంతరంగాలలో వశమై ఉంది. పవిత్రాత్మ దేవుని స్వరాన్ని మనం వినగలగాలి, కానీ మనము ప్రార్థనలో చేసే నిరీక్షణ మనకు నిరీక్షణ అనిపించదు. ప్రియదేవ బిడ్డ, మన నిరీక్షణలో నుండి ఆనందం ఉద్భవిస్తూ ఉంది. ఆ తండ్రి చిత్తానికి మన శిరస్సును వంచుతాం. ప్రియదైవ బిడ్డ, ఉచితముగా దానముగా ప్రసాదించిన పవిత్రాత్మ ద్వారా ప్రేమతో, తన ప్రేమతో మన హృదయాలను నింపెను. గొప్ప వాక్యం ఇది. మనకు దానముగా ఉచితముగా ప్రసాదించిన పవిత్రాత్మ దేవుణ్ణి మన హృదయాల నిండా నింపి ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డ హృదయాంతరంగంలో పవిత్రాత్మ దేవుడు నిండుగా నిండుకొని ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాలను మీరు ఆలకిస్తున్నారు, దైవ స్వరాన్ని వినగలుగుతూ ఉన్నారు, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చదవండి అమ్మ 6వ వచనము. మనం బలహీనంగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. మనము ఇందువలన చదవండి 7వ వచనం చదవండి. నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుల కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడినేమో. చూడండి 6-7 వచనాలు. మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై క్రీస్తు మరణించెను. మనలో ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు, పుణ్యాత్ములు లేరు. ప్రపంచమంతా కూడా పాపాత్ములే. అందరము పాపం చేసిన వారమే. ఆదాము నుండి వచ్చిన సంక్రమించిన ఆ పాపము మనలోనే ఉంది. మనమందరము కూడా పాపులమే. కానీ ఒక పరిశుద్ధుడు, సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని యొక్క కుమారుడు, వాక్కయున్న ఆ కుమారుడు మానవ రూపి అయి, పరిశుద్ధుడైన ఆ దేవుడు, మన రక్షకుడు, పాపులైన మన కొరకు మన పాపాలను తనపైన వేసుకొని ఆయన పరిశుద్ధతను మనకిచ్చాడు. తన రక్తం ద్వారా మనను శుద్ధునిచ్చేసి పాపమనే సిలువకు, మన పాపాలనే సిలువకు తాను అంటగొట్టబడి ఉన్నాడు. పరిశుద్ధుడు పాపాత్మైన మనలను పరిశుద్ధులను చేయడానికి. అమ్మ, వాక్యం అర్థమవుతుందా మీకు? క్రీస్తు త్యాగాన్ని మనం గమనించాలి. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం చేసే ప్రార్థన కావచ్చు, లేదా మనం ఎదుటి వారిని ప్రేమించే ప్రేమ విధానము కావచ్చు. క్రీస్తు ప్రేమలో మనం చూపే ప్రేమ ఎంత? మన పొరుగు వారిపైన, మన సొంత వారిపైన, భార్య పైన కావచ్చు, భర్త పైన కావచ్చు, పిల్లల పైన కావచ్చు, బంధుమిత్రుల పైన కావచ్చు. క్రీస్తు ప్రేమించిన ప్రేమలో మన ప్రేమ ఎన్నో భాగం ఉంటుంది. మనము పాపాత్కులము, ఆయన పరిశుద్ధుడు. కానీ ఆ పరిశుద్ధతను మనకిచ్చి మన పాపాలను సిలువగా చేసి ఆ సిలువకు తాను అంటగొట్టబడి మన కొరకు ప్రాణత్యాగం చేసిన మహా గొప్ప దేవుడే మన రక్షకుడైన క్రీస్తు. చాలా గొప్ప వాక్యం అమ్మ ఇది. మనం అర్థం చేసుకోవాలి. గాని మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనులైన కొరకు క్రీస్తు మరణించెను.
అప్పుడే మరణించాడు. మనల్ని పరిశుద్ధులు చేసి మన పాపాలన్నింటి మన్నించి తాను మన కొరకు ప్రాణత్యాగం చేయలేదు. మనము పాపులుగా ఉన్నప్పుడే మన ప్రతి పాపాన్ని సిలువగా మలుచుకొని తన పరిశుద్ధతను మనకిచ్చి మన పాపాలకు అంటగొట్టిన వాడే మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు. గొప్ప ప్రేమ. ఈ ప్రపంచంలో ఎన్నో మత గ్రంథాలున్నాయమ్మా, ఎన్నో మతాలున్నాయి. ఏ గ్రంథంలో కూడా ఇలాంటి వాక్యాలను మనం చదవలేం. అందుకే బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అనే పేరు ఉన్నది. మరి ఏ గ్రంథానికి, ప్రపంచం మొత్తం మీద కూడా ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథము అనే నామకరణం ఉండదమ్మా. కేవలం బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పాపిని పరిశుద్ధిని చేసిన దైవ వాక్కు కేవలము బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది కనుక. 7వ వచనంలో ఎందువలన జరిగింది ఇది మనకు? ఎందువలన యేసుక్రీస్తు పాపులైన మన కొరకు, భక్తిహీనులైన మన కొరకు మరణించాడు అనే మాటకు ఎందువలన అనే అర్థం అన్నమాట. నీతిమంతుని కొరకు కూడా ప్రాణమునిచ్చుట అంత సులభము కాదు. ఈ రోజుల్లో చూసుకున్నా, ఇంకా ముందు తరాల్లో చూసుకున్నా, ఇంకా లోకాంతం వరకు చూసుకున్నా, మనం ఒక వ్యక్తిని ఎంతగా ప్రేమించినా కూడా ఆ మనిషి కోసం మనం ప్రాణత్యాగం చేయలేం. ప్రాణత్యాగం అసలే చేయలేం. ఎందుకంటే మన ప్రాణానికంటే మనకు ఎక్కువ ఏదీ లేదు ఈ ప్రపంచంలో. అందుకే చాలా మంది ఆస్తులు, భూములు, ఇండ్లు, బంగ్లాలన్నీ అమ్మి కూడా హాస్పిటల్కి పెట్టి వారి ప్రాణాలను దక్కించుకోవడానికి చూస్తూ ఉంటారు. మనిషికి అతి విలువైనది ఏంటి అంటే తన ప్రాణమే. ఇక్కడ నీతిమంతుని కొరకు కూడా ప్రాణమునిచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. సత్పురుషుడు దేవుని కొరకు నేను ప్రాణాన్ని ఇస్తానని వారు ఉంటారేమో, కానీ బహుశా అంటున్నాడు. అది బహుశా అంటే ఇస్తాడు అని కాదు అక్కడ వాక్యానికి అర్థము. ఒకవేళ జరిగితే జరగవచ్చు అనే మాటకు అర్థం అన్నమాట. ఇచ్చేవారు ప్రాణాలు సిద్ధపడు వారు ఉంటారేమో. అది క్వశ్చన్ మార్కే ప్రియదైవ బిడ్డ, కానీ ఇస్తారని కాదు వాక్యం చెబుతూ ఉంది. 8వ వచనం చదవమ్మా. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించాను కదా. ఇట్లు దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఒక సత్పురుషుని కోసము మరణిస్తాడేమో తెలియదు, కానీ మనము పాపాత్ములము. దేవుడంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడులే, ఆయన వచ్చినప్పుడు చూసుకుందాంలే. అందరూ భక్తి విశ్వాసాలతో ఉన్నవారు అందరూ కష్టపడుతున్నారు కదా. అన్యాయాలు, మోసాలు, దగాలు ఇవన్నీ చేస్తున్న వారే కదా సుఖంగా ఉంటున్నారు. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు అనుకునే వారు కూడా లేకపోలేరు. కాబట్టి మనము పాపాత్ములై ఉన్నప్పుడే ప్రతి ఒక్కరి కొరకు కూడా, సజ్జనుని కోసం, దుర్మార్గుని కోసం, దుష్టుని కోసం పాపాత్ములమై మనం ఉన్నప్పుడు ఇలాంటి తలంపు తలంచే వారి కోసము కూడా ప్రభు ఈ ప్రపంచంలో మానవ జాతి ఎక్కడెక్కడైతే ఉంటుందో వారందరికీ కొరకు కూడా మనందరం కూడా పాపాత్ములై ఉన్నాము కనుక, పాపాత్ములై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. అది ప్రేమ. నేను సృష్టించిన, నా హస్తముతో సృష్టించిన ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోకూడదు, పాపిగా మరణించకూడదు అనేది దేవుని కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు యుగ సమాప్తి వరకు కూడా యేసుక్రీస్తు రక్తము ప్రతి బిడ్డ పైన ప్రోక్షింపబడుతూనే ఉంటూ ఉంది. ప్రతి బిడ్డని కూడా పాప విమోచకుని చేస్తూనే ఉంటుంది ప్రియదైవ బిడ్డ. అలనాడు 2000 సంవత్సరాల క్రితము మన కోసం ప్రాణత్యాగం చేసి ఉన్నాడు ప్రభు అని మనం
పవిత్ర గ్రంథంలో చదువుకొని ఉంటాము. ఈరోజు ఒక అవిశ్వాసి, ఒక కరుడు కట్టిన మత్తోన్మాది క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాడా? ఆయన రక్తంలో కడగబడుతున్నాడు అని అర్థం, ప్రియ దైవ బిడ్డ. కాబట్టి ఆయన ప్రతిరోజు కోకొల్లలుగా తన రక్తంతో కడుగుతూనే ఉన్నాడు జ్ఞానస్నానం ద్వారా. ఒక పాపిగా మరణించి పరిశుద్ధునిగా ఆయనలో జన్మిస్తూ ఉన్నాడు. క్రీస్తులో జన్మిస్తూ ఉన్నవారు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, ప్రియ దైవ బిడ్డ. అదే వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించటం బట్టి దేవుడు మనపై తనకున్న ప్రేమను చూపుచున్నాడు. ఆ ప్రేమ అనంతమైనది. యుగ సమాప్తి వరకు దేవుని ప్రేమ మనపై ఉంటూనే ఉంటుంది. చూడండమ్మా, 9వ వచనం చదవండి. ఆయన రక్తము వలన మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి అయినచో దేవుని ఆగ్రహం నుండి ఆయన మనల్ని ఇంకను ఎంతగా రక్షించునో కదా. చాలా మనము నీతిమంతులము ఏ విధముగా అయ్యాము? ఎవరైతే మనల్ని అడుగుతారో నీతిమంతులము అగుటకు, నీతిమంతులు అనగా పాపాత్కు నుండి పరిశుద్ధుడిగా మారడము, పాపపు మరణించి పరిశుద్ధ జీవితాన్ని, పరిశుద్ధ జన్మను క్రీస్తులో జన్మించినట్లు. మనం దేని వల్ల మనకు జరిగినది అంటే ఆయన రక్తము వలనే, కేవలము క్రీస్తు ప్రభు యొక్క రక్తము వలనే మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులమైతిమి. సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుని సన్నిధిలో మనము నీతిమంతుల మగుటకు ఒకే ఒక కారణం, ప్రియదైవ బిడ్డ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము మన పైన ప్రోక్షింపబడుట. ఆ రక్తము ద్వారా మనం నీతిమంతులమయ్యాం అంతే. కానీ వేరే విధముగా, ఏ విధముగా కూడా మనం నీతిమంతులము కాలేము. ఖచ్చితంగా ఆయన వాక్కును నమ్మి విశ్వసించి మారు మనసు పొంది జ్ఞానస్నానం ఎవరైతే పొందుకుంటారో వారు ఆయనను నూతనముగా జన్మించబడతారు. ఆయన రక్తంలో కడగబడతారు, ప్రియ దైవ బిడ్డ. అప్పుడు దేవుని ఆగ్రహము నుండి ఆయన మనల్ని ఇంకా ఎంతగానో రక్షించును కదా. ఎప్పుడైతే మనం పరిశుద్ధులుగా ఆయన రక్తంలో కడగబడతామో దేవుని ఆగ్రహం అనేది మన పైకి రాదు. ఇంకా ఎంతగానో ప్రభు మనల్ని రక్షిస్తూ ఉంటాడు. ఇది రోమా పౌరులకు లేఖ ద్వారా పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. యుగ సమాప్తి వరకు దైవ వాక్కులు, ఈ వాక్కులు, పౌలు గారు పలికిన ఈ వాక్కులు జీవముతో ఉంటాయి. ఎన్నో హృదయాలను కడుగుతూ ఉంటాయి. పాపి అయిన హృదయాన్ని పరమాత్ముడు వసించు నిలయముగా చేస్తూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో ప్రతి వాక్యము కూడా జీవము గల వాక్యం. అది నిండు విశ్వాసముతో నీవు వాక్యాన్ని ధ్యానించినట్లయితే, ప్రియ దైవ బిడ్డ, దేవుడు స్వయముగా నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు.